అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మాది కోనవరం మండలం, కోనవరం గ్రామం, అల్లూరి సీతారామరాజు జిల్లా అండి. మాకు ప్రతి సంవత్సరం శబరి గోదావరి వాటర్ అంతా ఇప్పటికి ఇది మూడోసారి అండి. శబరి గోదావరి మా ఇళ్ళ దగ్గరకు వచ్చింది. మాకు పనులు లేవు, ఎటు వెళ్ళటానికి దారులు లేవు. మేము ఏదైనా కొనుక్కోవాలన్నా మాకు పనులు లేవు. ఏదన్నా పని చేసుకోవాలన్నా మాకు ఏది ఇట్లా చేలు పనులు వేసుకోవటానికి కూడా లేదండి. ఇప్పటివరకు చేల నిండా వాటరే ఉంది. మేము గవర్నమెంట్ని అడిగేది ఏంటంటే, మాకు ఆ పోలవరం నిధులు ఏవైతే విడుదలైనయో వాటిని మీరు మాకు ఈ మా గ్రామానికి అవి కొట్టి మమ్మల్ని ఇక్కడ నుంచి తరలించితే మేము ప్రభుత్వానికి రుణపడి ఉంటామండి. మాది కోనవరం మండలం అండి, కోనవరం గ్రామం. మాది అల్లూరు సీతారామరాజు జిల్లా. పోలవరం ప్రాంతంలో మాది ఒక మండలం అండి, ముప్పు ప్రాంతం కింద. మాకు 2 సార్లు వరదలు వచ్చినాయండి. కానీ మాకైతే ఏమి కూడా ఏదైనా కొనుక్కోవాలని చేయాలన్నా చేతిలో డబ్బులు లేవు, కూలి పని కూడా లేదు. చుట్టూ చూస్తే అటు గోదావరి, ఇటు శబరి. మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. వాటర్కైనా దేనికైనా సరే అన్నిటికీ ఇబ్బందే పడుతున్నాం పిల్లలతోటి. మరి ప్రభుత్వం మరి మా ఎందుకు దయ ఉంచి మరి ఈ వరద బాధితులకు మరి ఏదైనా సహాయం చేయాలని, మరి నష్టపరిహారం అందరికీ ఇప్పించాలని, వరద బాధితులకి ఈ గోదావరి గురించి, శబరి గోదావరి ముంపు ప్రాంతం గురించి మాకు నష్టపరిహారం ఇప్పించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నామండి. అలాగే అంత త్వరగా మాకు మరి పోలవరం ప్యాకేజ్ ఇచ్చి పంపించైతే మేము వెళ్ళిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఈ బాధలు పల్లాపోతున్నాం సంవత్సరం. ఇటు 8 నెలలు కష్టపడి కూడా ఈ సొమ్మంతా కూడా మేము ఇటు ఇంటి అద్దెలకును సామాన్లు తోలించుకోవటానికే సరిపోతున్నాయి. మాకు ఈ గోదావరిలో పోసిన పన్నీర్లాగా అయిపోతుంది కష్టపడి. ఇప్పుడు ఎటువైపు వెళ్దామన్నా కూడా మాకు దారులు లేవు, పనులు లేవు. మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఈ పాములు అని అవన్నీ గోదావరికి మా ఇళ్లలోకి వచ్చేస్తున్నాయి. చాలా మంది కూడా మరి చాలా బాధలు పడుతున్నారు. ఓ సంవత్సరం అయితే గోదావరిలో అప్పుడు వచ్చిన బాబు కూడా చనిపోయాడు. అది తెలిసిందే, అది 2022లో వచ్చిన గోదావరికి. మరి ప్రభుత్వం ఆ మీద దయ ఉంచి మరి మాకు త్వరగా ప్యాకేజ్ ఇచ్చి పంపించేది మేము సిద్ధంగా ఉన్నాం. ముఖ్యంగా ఈ వరదల గురించి మాకు వరద బాధితులకి ఏదైనా మాకు ఇప్పుడు ఆర్థిక సహాయం చేయమని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. గోదావరి సమ్మతి అండి. చెట్టుకుపోయి ఈ పక్కేమో సేబులండి, ఆ పక్కనేమో గోదావరి అండి. మేము మధ్యండిపోయామండి, సెంటు బిడ్డలతో ఉన్నామండి. నట్టపదం గట్ట ఎవరన్నా అయితే అండి, ఎవరైనా సాయం చేసినా గట్ట లేదండి బాబు. ఏమండి 10 మూడోసారి అండి గోదావరి. మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేదు ఏమండి. ప్రతి రాష్ట్రం అనేది అండి అందరికీ పాములతో భయం వేస్తున్నారు. సెంటు బిడ్డలతో గర్భిణీ చెల్లుతూ ఉన్నారు తండ్రి ఏమండి. ఎంతో నట్టంతో పోయి ఆటలు చూస్తే ఆటలు లేవండి, బోట్లు ఏమో దైన ఉన్నాయండి. ఎంతో నట్టం గోదావరి చూస్తే గోదావరి మయంగా ఉన్నామండి. నట్ట వ్యాపారం చెప్పండి బాబు. అంతమంది నరకం పడలేకపోతున్నానండి బాబు. నరకం ఎన్నారండి, 3 చుట్లు 4 చుట్లు అన్నాడు, 3 చుట్లు అండి బాబు. గోదావరితో నష్టం అవుతాయండి. ఎంతో జనం పిల్లలతో ఉన్నదండి, గర్భిణీ చెల్లితో ఉన్నదండి. ఎప్పుడో ఏదో వచ్చే జరిగితే మాకు భయం వేస్తుందండి. మేము మధ్య నిండిపోయి అటే గోదావరి చేయబడండి. ఏమండి పాములు ఈ పరిస్థితి మా మాటలేని తొందరగా పాలను ఇచ్చేది ఏదో దాచిపోతే తొందరగా వెళ్ళిపోయి కోరుకుంటున్నామండి. నమస్తే. నా పేరు బత్తి వెంకటేష్ అండి. మాది ఉదయ భాస్కర్ కాలనీ, టేకులబోరు. సార్ మాకు ఇది ఫ్లడ్ మొన్న వచ్చింది, మళ్ళీ ఇప్పుడు ఇది 2వసారి కూడా రావడం జరిగింది. మొన్న వచ్చినప్పుడేమో ఒకసారి ఏమో సరుకులు ఇచ్చేసారు, తర్వాత మళ్ళీ మాకు ఏం ప్రత్యామ్నాయం చేయలేదు. ఇప్పటికే మేము ఆ రిలీఫ్ క్యాంపుల్లోనే ఉన్నామండి. మమ్మల్ని పట్టించుకునేదే లేదండి ఇక్కడ. మేము 2 నెలలు అంటే 2 నెలల నుంచి వర్షాల వల్ల పనులు లేకుండా ఎటు వెళ్ళకుండా ఇక్కడే ఉంటున్నామండి. ఇప్పుడు ఈ గోదావరిలో వచ్చినాయి. గోదావరి వచ్చిన కాడ నుంచి 2 నెలలు, ఈ నెల నుంచి కూడా మాకు ఈ చుట్టూ గోదావరి ఉండటం వల్ల మాకు పని ఏమీ లేదండి. మాకు తింటాకు కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది. కనీసం ప్రభుత్వం అనేది కూడా మమ్మల్ని పట్టించుకోవటం లేదు. మరి గవర్నమెంట్ తరపు నుంచి మీరు మాకు ఏదైనా సాయం చేయాలా, మాకు కొంచెం ఇబ్బంది కలగకుండా మాకు తినడానికి కూడా ఏమన్నా 4 గింజలు ఏర్పాటు చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నామండి. అలాగే చూడండి, ఇప్పుడు 55, 60 వస్తుందని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు వరద అనేది వస్తుంది పోతుంది, మాకు ఏమనేది మాకు ఇచ్చేయట్లేదు. ఇప్పుడు నష్టపరిహారం కూడా ఇప్పుడు ఏదో ఇల్లు పట్టిన వాళ్ళకి ఇస్తున్నాను అనుకుంటే అది కూడా మాకు ఇంతవరకు ఏమీ లేదండి. మరి మీరే గవర్నమెంట్ ఆలోచించి ప్రభుత్వ అధికారులు అందరూ కూడా మాకు సహాయం చేస్తారని కోరుకుంటున్నామండి. నమస్కారం అండి. ఇది ఈ నెలలో ఇది 2వసారి వరద రావడం జరిగింది. ఈ వరద వచ్చిన ప్రతిసారి కూడా ఆర్థికంగా, సామాజికంగా చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఈ సామాన్లు వేరే ప్రాంతానికి తీసుకెళ్ళటం, మళ్ళీ తగ్గిన తర్వాత ఇక్కడ తెచ్చుకోవడం, పూర్తి స్థాయి ఖచ్చితమైన పునరావాస కేంద్రం లేకపోవటం,
ప్రభుత్వం బాధ్యత తీసుకోకపోవటం, కనీసం ఈ తరలింపు దానికి కావచ్చు, అక్కడ ఈ వరదలు కావచ్చు, ఈ అధిక వర్షాలకు సంబంధించిన నష్టపరిహారం కావచ్చు ఇవ్వటంలో చాలా చిన్నచూపు చూస్తున్నారు ఈ ప్రాంతం అన్ని. ఇది ఖచ్చితంగా ఇకపైన ప్రభుత్వం కళ్ళు తెరిచి ఖచ్చితంగా అదనపు ప్రాంతం, బయట ప్రాంతంలో ఎక్కడైనా పునరావాసం, వరదలు తగ్గే వరకు పునరావాసం, శాశ్వత పునరావాసం కల్పిస్తే ఆ వరదల టైంలో అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి రావడానికి ఉంటుంది. ప్రతి 10 రోజులకు ఒకసారి వరద వస్తుంది. ఈ వరదకి చాలా ఆర్థిక ఇబ్బందులకి గురవుతున్నాము. ప్లస్ ఆర్థికంగా కాదు, ఆరోగ్యపరంగా కూడా చాలా సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. కాబట్టి ఇకనైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి మా యందు దయవించి పూర్తి శాశ్వత పరిష్కారాన్ని మాకు చూపించే ప్రయత్నం చేయవలసిందిగా కోరుతున్నాం. దాంతోపాటు ఇది వ్యవసాయ ఆధారిత ప్రాంతం. ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కళ్ళు కూలి పని చేయాల్సిందే, వ్యవసాయ పనులు చేయాల్సిందే. అటువంటి వ్యవసాయ పనులు చేసే కూలీలు కావచ్చు, ఆ కుటుంబాలు కావచ్చు, ఇవాళ పూర్తి స్థాయిగా పరిహారం లేక ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ నష్టపరిహారం ఇస్తూ, అలాగే వరదల సమయంలో ఏదైతే ప్రభుత్వం ఎప్పుడు ఇవ్వాల్సిన బఫర్ షాపు ఏదైతే ఉందో దాన్ని కూడా కంటిన్యూగా మండలాన్ని మొత్తాన్ని యూనిట్గా తీసుకొని ఇస్తే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అన్ని కుటుంబాలు కనీసం ఆకలి సావులు లేకుండా బయటపడే పరిస్థితి వస్తుంది. దాన్ని పూర్తిగా పై అధికారుల దృష్టికి తీసుకొని దాని మీద పూర్తి అవగాహనతో అందరికీ ఇటు నష్టపరిహారం కావచ్చు, అటు బతికొండడానికి ఆహార అవసరాల రీత్యా నిత్యావసరాలు కావచ్చు సప్లై చేయాల్సిన అవసరం కూడా చాలా తీవ్రంగా ఉన్నది. దీన్ని పరిగణించుకొని న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.